హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అప్పు లంచం తీసుకుంటూ దొరికిపోయిందని అందరికీ చెప్పిన రుద్రాని అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. బోర్డ్ మీటింగ్ అయిపోయిన తర్వాత రాజ్ కావ్యకి ప్రపోజ్ చేయాలని అనుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయానికి యామిని కావ్యకి కాల్ చేస్తుంది. అలా అప్పు అరెస్ట్ అయిన సంగతి కావ్యకి చెప్తుంది. అలా కావ్య చాలా కంగారు పడిపోతూ ఈ విషయాన్ని రాజుతో చెప్తుంది. రాజ్ కూడా కావ్యతో పాటు వస్తానంటాడు. కానీ కావ్య, ప్లీజ్ రామ్ గారు, నేను మిమ్మల్ని ఇందులో ఇన్వాల్వ్ చేయాలనుకోవడం లేదు. అంతగా ఏమన్నా అవసరం పడితే నేను మీకు కాల్ చేస్తాను అని అంటుంది. అప్పుడు రాజ్ అలాగే కళావతి గారు అని అర్థం చేసుకొని కావ్య చెప్పినట్టుగా యామిని వాళ్ళ ఇంటికి వెళ్తానంటాడు. అలా కావ్య వెళ్ళిపోతూ కూడా సగం దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి రాజ్ ని హక్ చేసుకొని వెళ్తుంది. అలా రాజ్ కి కావ్య ప్రేమ అర్థమవుతుంది. అలా రాజ్ యామిని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. కావ్య లాయర్ ని తీసుకొని స్టేషన్ కి వెళ్తూ ఉంటుంది. రుద్రాని యామినికి కాల్ చేస్తుంది. అప్పుడు యామిని, చెప్పండి రుద్రాని గారు అని అంటుంది. అప్పుడు రుద్రాని, ఏంటిది యామిని, ఇలా ప్లాన్ మిస్ఫైర్ అవుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు అని అంటుంది. అప్పుడు యామిని, ఎందుకంటే అంతలా కంగారు పడతారు, ప్లాన్ ఏ పోతే ప్లాన్ బి ఉంది కదా అని అంటుంది. అప్పుడు రుద్రాని, ప్లాన్ బి ఏంటి యామిని అని అంటుంది. అప్పుడు యామిని కావ్య చేతిలో నుంచి కంపెనీ బాధ్యతల్ని లాగేసుకోవడం ప్లాన్ ఏ, ఆ అప్పుని అరెస్ట్ చేయించడం ప్లాన్ బి అని అంటుంది. అప్పుడు రుద్రాని, అంటే ఆ అప్పు అరెస్ట్ అయిందా యామిని అని అంటుంది. అప్పుడు యామిని, అవును, ఆ అప్పు ఏసీబీ వాళ్ళకి దొరికిపోయేలాగా నేనే చేశాను. ఆ అప్పు ఇంకా జీవితంలో తన పోలీస్ డ్రెస్ ని ఇంకా వేసుకోలేదు అని అంటుంది. అప్పుడు రుద్రాని, చాలా మంచి పని చేశావు యామిని, ఇప్పుడు ఆ అప్పుకి ఉన్న పొగరంతా దిగుతుంది అని అంటుంది. అప్పుడు యామిని, అవును రుద్రాని గారు, అది దానికున్న ఆ కాకి డ్రెస్సును చూసి ఆ పొగరుతో నన్నెవ్వరూ ఏమీ చేయలేరు అని అనుకొని నాతోనే పెట్టుకుంది. నేను ఆ కాకి డ్రెస్సే తన జీవితంలో వేసుకోనివ్వకుండా చేశాను, వెళ్ళి జైల్లో కూర్చునేలాగా చేశాను అని అంటుంది. అప్పుడు రుద్రాని, నువ్వు చెప్పిన గుడ్ న్యూస్ వినగానే నాకు చాలా సంతోషంగా ఉంది యామిని అని కాల్ ని కట్ చేస్తుంది. అలా రుద్రాని వెంటనే ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి వాళ్ళు బాధపడే ముఖాలని చూసి చాలా సంతోషపడాలి అని అనుకుంటూ ఉంటుంది. రాజ్ యామిని వాళ్ళ ఇంటికి చేరుకుంటాడు. అలా యామిని కావాలని రాజ్ వెళ్తూ ఉంటే బావా అని పిలుస్తుంది. అప్పుడు రాజ్, ఏంటి యామిని అని అంటాడు. అప్పుడు యామిని, ఈరోజు మీటింగ్ ఎలా జరిగింది బావా అని అంటుంది. అప్పుడు రాజ్, చాలా బాగా జరిగింది యామిని, నేను మీటింగ్ లో ఎవ్వరికి అనుమానం రాకుండా అచ్చం కళావతి గారి బాస్ లాగానే యాక్ట్ చేశాను అని అంటాడు. అప్పుడు యామిని, అవునా బావా, కంగ్రాట్స్ అని అంటుంది. అవును, నువ్వు కళావతికి నీ విషయం, అదే బావా ప్రపోజ్ చేస్తానన్నావు కదా, ప్రపోజ్ చేసావా అని అంటుంది. అప్పుడు రాజ్, లేదు యామిని, కుదరలేదు. ఈ రోజు కూడా నేను కళావతి గారికి నా మనసులోని మాట చెప్పబోతూ ఉంటే ఆవిడకి మళ్ళీ కాల్ వచ్చింది, అప్పు అరెస్ట్ అయిందంట అని అంటాడు. అప్పుడు యామిని, లేదు బావా, నాకెందుకో కళావతి గారికి నువ్వంటే ఇష్టం లేదేమో అనిపిస్తుంది అని అంటుంది. అపర్ణ పెట్టుకున్న లాంటి నందన కలెక్షన్స్ లక్ష్మీ పెండెంట్ విత్ 3 లైన్ మెరూన్ హైడ్రో క్రిస్టల్ చైన్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు రాజ్, అలా ఎందుకు అనుకుంటున్నావు యామిని అని అంటాడు. అప్పుడు యామిని, మరి లేకపోతే ఏంటి బావా, సరిగ్గా నువ్వు ఆ కళావతికి నీ మనసులోని మాట చెప్పేటప్పుడే ఆవిడకి కాల్స్ రావడం ఏంటి, ఆవిడ నాకు అర్జెంట్ పనుందని వెళ్ళిపోవడం ఏంటి, ఆవిడదంతా కావాలని నువ్వు తనకి ప్రపోజ్ చేయనివ్వకుండా చేస్తోందేమో, నువ్వు తనకి ప్రపోజ్ చేయడం తనకి ఇష్టం లేదేమో, నువ్వు మాత్రమే కళావతిని ప్రేమిస్తున్నావేమో, ఒకసారి ఆలోచించు బావా, ఇప్పటి వరకు జరిగినన్నిటిలో కళావతి సరిగ్గా నువ్వు నీ మనసులోని మాట కళావతికి చెప్పేటప్పుడే తాను నాకు అర్జెంట్ పనుందని వెళ్ళిపోయింది.
ఆవిడ అలా పనుందని నీకు అబద్ధం చెప్పి కూడా వెళ్ళి ఉండొచ్చు కదా అని కావాలని చెప్తూ ఉంటుంది. అప్పుడు రాజ్, లేదు యామిని, కళావతి అలాంటి వారు కాదు. నాకు కళావతి గారి గురించి చాలా బాగా తెలుసు. అంతేకాదు కళావతి గారికి కూడా నేనంటే చాలా ఇష్టం అని అంటాడు. అప్పుడు యామిని, ఇంత జరిగాక కూడా, నేను ఇంత చెప్పాక కూడా ఇంకా కళావతి గురించి నాకు తెలుసు, కళావతికి నేనంటే ఇష్టమని అంటున్నావా బావా? ఈసారికి వదిలేస్తున్నాను. కానీ ఇంకొకసారి ఆ కళావతికి కష్టాలు ఇంకా పెంచుతాను. తానే వచ్చి నిన్ను నా చేతిలో పెట్టేలాగా చేసుకుంటాను. నీకు చివరికి నేనే దిక్కు బావా. ఆ కళావతిని నేనుండగా నీకు అస్సలు దక్కనివ్వను అని అనుకుంటూ ఉంటుంది. అలా రాజ్ చూస్తూ ఉండు యామిని, ఏదో ఒక రోజు నేను నా మనసులోని మాటని కళావతి గారికి ఖచ్చితంగా చెప్తాను. ఆ దేవుడు మా ఇద్దరిని మళ్ళీ కలుపుతాడు అని అంటాడు. అప్పుడు యామిని, ఎలా కలుపుతాడో నేను కూడా చూస్తానుగా బావా అని అనుకుంటూ ఉంటుంది. అలా కావ్య లాయర్ ని స్టేషన్ కి తీసుకొని వెళ్లి అప్పుని ఎలాగైనా బెయిల్ మీద బయటికి తీసుకొని రావాలి అని ఫార్మాలిటీస్ అన్ని చూసుకుంటూ ఉంటుంది. ఈలోగా రుద్రాని హాల్లోకి వచ్చి, అందరి ముందు ఇప్పుడు మీ అందరికి గుండు పగిలే ఒక నిజాన్ని చెప్పబోతున్నాను అని అంటుంది. అప్పుడు ప్రకాశం వచ్చి, మళ్ళీ ఏ విషయాన్ని తెలుసుకొని వచ్చి మా అందరి ముందు ఇలా మాట్లాడుతున్నావు అని అంటాడు. అప్పుడు రుద్రాని, మరీ ముఖ్యంగా ఈ విషయం వినగానే నువ్వు చాలా కంగారు పడిపోతావన్నయ్య అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి, అసలేం జరిగిందో అది చెప్పు అని అంటుంది. అప్పుడు రుద్రాని, మన ఇంట్లో అప్పు ఉంది కదా, అదే ఈ దుగ్గిరాల ఇంటి చిన్న కోడలు. ఆ అప్పు లంచం తీసుకుంటూ దొరికిపోయిందంట. అప్పుని అరెస్ట్ కూడా చేశారంట అని అంటుంది. ఆ మాట వినగానే అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు అపర్ణ చాలా కంగారు పడిపోతూ, ఏం మాట్లాడుతున్నావు రుద్రాని నువ్వు అని అంటుంది. అప్పుడు రుద్రాని, అవును వదిన, నేను మాట్లాడేది పచ్చి నిజం అని అంటుంది. అప్పుడు కళ్యాణ్, ఏం మాట్లాడుతున్నావత్తా? అప్పు అరెస్ట్ అవ్వడం ఏంటి? పైగా అప్పు లంచం తీసుకుంటూ దొరికిపోవడం ఏంటి? నా అప్పు అలాంటిది కాదు అని అంటాడు. అప్పుడు రుద్రాని, అప్పు అలాంటిది కాదు అని మనం అనుకుంటే సరిపోదు, అప్పు కూడా తాను లంచం తీసుకోకూడదు అని అనుకోవాలి అని అంటుంది. అప్పుడు అపర్ణ, అంటే ఏం మాట్లాడుతున్నావు రుద్రాని? నిజంగానే అప్పు లంచాన్ని తీసుకొని ఉంటుంది అని అంటున్నావా అని అంటుంది. అప్పుడు రుద్రాని, లంచం తీసుకున్నందుకే కదా వదిన అప్పుని సస్పెండ్ చేసి అరెస్ట్ చేశారు. అప్పు లంచం తీసుకోకపోతే ఎందుకు అరెస్ట్ చేస్తారు మరి అని అంటుంది. అప్పుడు ధాన్యలక్ష్మి, నేను అప్పుకి ముందు నుంచే చెప్తూనే ఉన్నాను, ఈ పోలీస్ ఉద్యోగాలు ఇలాంటివి ఏమీ వద్దు, ఇంట్లో కోడలేలాగా చక్కగా ఉండు అని. నా మాట వింటేగా అని అంటూ ఉంటుంది. మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.